Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 36 అధ్యాయము 9వ వచనం. Psalms 36 and verse 9. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. For with thee is the fountain of life, in thy light shall we see light. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. మరి నిండు హృదయంతో దేవుణ్ణి ఆరాధించి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఈ దినాన్ని ప్రారంభించినట్లయితే అది మనకు మేలు, ఆశీర్వాదము, మంచిది. ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, నీ యొద్ద జీవపు ఊట కలదు. అంటే దేవుని యొద్దే మన యొక్క జీవితం ఉంటుంది, మన జీవం ఉంటుంది అని కీర్తనకారుడు అంటున్నాడు. దీనికి ముందు నేను ఎస్తేరు గ్రంథం చదువుతున్నాను. పిల్లరా, అక్కడ చూసినట్లయితే హామాను అనే వ్యక్తి మొర్దెకై యొక్క వంశాన్ని, మొర్దెకైని చంపాలని చూస్తున్నాడు. ఆ యొక్క వంశం అంతటినీ కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. పిల్లరా, అది మంచి ఆలోచన కాదు. ఎవరికైనా అపకారం చేయాలని ఆలోచన ఉంటే అది మంచి ఆలోచన కాదు. కాబట్టి పిల్లరా, ఎస్తేరు మొర్దెకై ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ వారికి జీవము దొరుకుతుందో, ఎక్కడైతే వారిని జీవింపచేసే ఆ దేవుడు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళారు. ఎస్తేరు అంటుంది, నేను ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉపవాసం ఉండండి, నేను నశించేదను. పిల్లరా, అంటే దేవుని యొద్దే మనకి ఆశ్రయము, దేవుని యొద్దే మనకు జీవము, దేవుని యొద్దే మనకు మేలు. ఈ దేవునితోనే మన జీవితాల్లో తృప్తి, ఆనందము. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ జీవపు ఊట యొద్దకు వచ్చినట్లయితే మన జీవితాల్లో వెలుగు కలుగుతుంది, నెమ్మది పొందుకుంటాం, తద్వారా ఆనందము, సంతోషం ఉంటుంది. కాబట్టి అలాంటి విశ్వాసంతో ఈ గొప్ప దేవుని దగ్గరకు వచ్చి మేలు పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ లోకంలో ఎక్కడికి వెళ్తే మా యొక్క దాహము తీరుతుంది ప్రభువా, ఎక్కడికి వెళ్తే మేము తృప్తి పొందుతాం, మీ వద్దకు వచ్చినప్పుడే ప్రభువా తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు. మీరు మా జీవపు ఊట. అవును, మీ వద్దకు వచ్చినప్పుడు మా జీవితాలు వెలుగుమయమవుతాయి. గల కారణము చీకటి, పాపము, అంధకారము ఆయా రీతిగా మనిషి జీవితాన్ని పాడు చేస్తాయి ప్రభువా. కానీ మీ వద్దకు వస్తే దాన్ని పరిశుద్ధపరుస్తారు, నూతనపరుస్తారు, నూతన జీవితం ఇస్తారు. అలాంటి కృప ఉదయకాల సమయంలో మా అందరికి దయచేయండి, సహాయం చేయండి ప్రభువా. ఈ దినమంతా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన ఆయన క్షేమము, ఆరోగ్యము, సమాధానము ప్రతి ఒక్కరి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 36 and verse 9, true life does not come from the things this world offers. It flows from God, the fountain of life. When we draw near to Him, He renews our strength, gives meaning to our journey, and satisfies the deepest needs of our hearts. Amen.